కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న బస్సు ప్రమాద ఘటన ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. సరిగ్గా 10 రోజుల క్రితం రాజస్థాన్లోనూ ఇదే తరహా ప్రమాదం జరిగింది. 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇవే కాదు, గత కొన్నేళ్లుగా స్లీపర్ బస్సుల్లో జరుగుతున్న ప్రమాద ఘటనలు ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. వీటి నిర్వహణకు కఠిన నిబంధనలు తీసుకురావాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకు ఈ స్లీపర్ బస్సుల్లోనే ఎక్కువగా ప్రమాదాలు జరగడానికి కారణాలేంటి? డిజైన్ లోపమేనా? సాధారణంగా స్లీపర్ బస్సుల్లో 2/1 సీటింగ్ ఉంటుంది. 30 నుంచి 36 బెర్తులు ఉంటాయి. అదే మల్టీ యాక్సిల్ బస్సులు అయితే 36 నుంచి 40 మంది ప్రయాణించవచ్చు. ఒక్కో బెర్త్ 6 అడుగుల పొడవు, 2.5 అడుగుల వెడల్పుతో ఉంటుంది. అయితే బెర్తుల్ని అనుసంధానించే గ్యాలరీతోనే ఇక్కడ అసలు సమస్య. ఈ గ్యాలరీలు చాలా ఇరుకుగా ఉండటంతో ఒకసారి ఒక వ్యక్తి మాత్రమే వెళ్ళడానికి వీలుంటుంది. ప్రమాదాల సమయంలో ప్రయాణికులు ఈ ఇరుకైన ప్రాంతం నుంచి వేగంగా బయటకు రాలేరు. స్లీపర్ బస్సులో ప్రయాణ సౌకర్యవంతమే కావచ్చు, కానీ సీట్ల మధ్యలో స్థలం చాలా పరిమితంగానే ఉంటుంది. ప్రయాణికులు కదలడానికి తీవ్రంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. దీనివల్లే ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువ మంది లోపలే చిక్కుకుపోతూ ఉంటారు. స్లీపర్ బస్సుల ఎత్తు మరో ప్రధాన సమస్య. సాధారణంగా వీటి ఎత్తు 8 నుంచి 9 అడుగుల వరకు ఉంటుంది. ఒకవేళ బస్సు ఉన్నట్టుండి ఒకవైపుకు ఒరిగిపోయినా ప్రయాణికులు కిటికీల వద్దకు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లను చేరడం కష్టంగా మారుతోంది. ఈ ఎత్తు వల్ల రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకం కలుగుతోంది. బస్ ఎక్కి ప్రయాణికుల్ని బయటకు తీసేలోపు ప్రమాద తీవ్రత పెరిగి మృతుల సంఖ్య పెరిగేందుకు కారణమవుతోంది. 300 నుంచి 1000 కిలోమీటర్ల దూరం ఉండే ప్రయాణాలకు స్లీపర్ బస్సుల్ని అధికంగా వినియోగిస్తున్నారు. సాధారణంగా ఈ బస్సులు రాత్రి వేళల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తాయి. దీంతో డ్రైవర్కు అలసట లేదా మగత వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. నాన్ స్టాప్గా ఒక డ్రైవర్ 300 నుంచి 500 కిలోమీటర్ల వరకు బస్సును డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఒక డ్రైవర్కు నిద్రమత్తున్నప్పుడు ఆల్టర్నేటివ్గా సెకండ్ డ్రైవర్ బస్సును నడిపే బాధ్యతను తీసుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఒక్క డ్రైవరే 1000 కిలోమీటర్ల వరకు బస్సును నడుపుతూ ఉంటారు. ఇలాంటి సమయాల్లోనే నిద్రమత్తులో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అర్ధరాత్రి దాటాక ఉదయం 3 గంటల నుంచి 6 గంటల మధ్య డ్రైవర్లు ఎక్కువగా నిద్రలోకి జారుకుంటుంటారు. ఈ స్లీపర్ బస్సుల్ని మొదట్లో వెస్ట్రన్ కంట్రీస్లో నడిపేవారు. సిటీల మధ్య వినోద ప్రయాణాల కోసం వీటిని వాడేవారు. ఆ తర్వాత ప్రజా రవాణాలో ఇలాంటి బస్సులు పెరిగాయి. కానీ వీటిల్లో జరుగుతున్న ప్రమాదాలతో చాలా దేశాలు స్లీపర్ బస్సుల్ని ప్రోత్సహించడం లేదు. చైనాలో 2009 తర్వాత నుంచి 13 స్లీపర్ బస్ ప్రమాదాలు జరిగాయి. 252 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో 2012లోనే స్లీపర్ బస్సుల రిజిస్ట్రేషన్లను చైనా ఆపేసింది.